హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవల్లి దేవసేన. అందరూ ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ సో ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ దట్ ఐ హ్యావెంట్ డన్ ఎనీ వీడియో. ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ అ వీక్ అయిపోయింది. వీక్ 10 days అయింది అనుకుంటాను. సో ఐ హ్యావెంట్ కమ్ అప్ విత్ ఎనీ వీడియోస్ యాజ్ సచ్. సో చాలా చాలా బిజీ అయిపోయాను. మధ్యలో అస్సలు ఒంట్లో బాగాలేదు. ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్. అండ్ దెన్ తర్వాత కొంచెం డబ్బింగ్ వల్ల బిజీ అయిపోయాను అనమాట. సో నౌ ఐ థాట్ లైక్ నాకు జస్ట్ పెట్టిన 3-4 క్లాసికల్ సింగింగ్ కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ వాచ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నాకు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇంకా క్లాసికల్ మ్యూజిక్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పీపుల్ అనేసి అర్థమైంది. సో ఐ వుడ్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ సమ్ మోర్ క్లాసికల్ సాంగ్స్. అండ్ సో ఈ రోజు టాపిక్ మీరు thumbnail లో చూసే ఉంటారు. సో వాట్ ఈస్ డబ్బింగ్ అనే దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాము. బికాజ్ whenever I go for dubbing, naku major ga nenu the question which I come across is like whenever you go for dubbing maaku kuda cheppandi mem kuda vastam. So people are so excited to know what is dubbing, asalu how do they do it, what do they do it, so when do they do it, why is it so required, why is it so important. Dubbing would be one of the major craft 24 crafts lo dubbing is one of the craft. Asalu enduku chesaru. So ivanni manam maatladukobothunnamu. So before that I would like to tell you the same old liner manadi edaithe untundo which every YouTuber will say. So meeku ee video nachinatlaithe please subscribe, like, share and comment cheyandi. Koncham ento konta information meeku useful avutundani nenu anukuntunnanu because we gonna talk about something which is very very useful and who have ante idi ela ante evarkaithe interest untundo chaala, so vallu definitely they can watch this video and they would get some information about this అని నేను అనుకుంటున్నాను. So please like, share and comment. And సో గెటింగ్ టు ద టాపిక్. సో వాట్ ఈస్ డబ్బింగ్, అసలు డబ్బింగ్ ఎందుకు చేస్తారు, అసలు డబ్బింగ్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు జనరల్గా మనం థియేటర్ వెళ్ళి క్యారెక్టర్స్ వి వాచ్ ఇన్ ద మూవీ, ఒక మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్, బట్ వాళ్ళ వాయిస్ వచ్చేసి ద వాయిస్ వాట్ దే టాక్ విల్ నాట్ బి దేర్ వాయిస్. ఎందుకంటే ఫ్యూ ఆర్టిస్ట్ విల్ గివ్ దేర్ ఓన్ వాయిస్ బట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ విల్ నాట్ గివ్ దేర్ వాయిస్ ఇన్ ద మూవీ. సో అలాంటప్పుడు ఏమైపోతుందంటే వేర్ ఇన్ వీ కమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే డబ్బింగ్ ఎందుకు చెప్తాము అని అంటే వై డు వి డూ డబ్బింగ్ ఇస్ బికాస్ ఇఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ నాట్ ఫ్లూయెంట్లీ టాకింగ్ ఇన్ తెలుగు, లేదా కొంచెం ఏమైనా వాళ్ళ వాయిస్ సొంతంగా చెప్పుకోవడానికి సెట్ అవ్వట్లేదు. సో ఇన్ దీస్ ఇన్స్టెన్సెస్ వీ గివ్ డబ్బింగ్ యూజువలీ ఫర్ ద క్యారెక్టర్స్. నా సో ఎప్పుడైతే ఆ ఆర్టిస్ట్ వెన్ దే టాక్ అంటే వాళ్ళ వాయిస్ కి అంటే వాళ్ళే మాట్లాడుతూ ఉన్నట్టే ఉంటుంది. నా ఇఫ్ సపోజ్ ఐఎమ్ టాకింగ్ అండ్ సంబడి ఎల్స్ వాయిస్ ఇస్ విత్ మీ విచ్ ఇస్ అటాచ్డ్ టు మై పర్సనాలిటీ, జనరలీ ఇఫ్ వీ సీ outside the screen, what you guys observe is I am the only one who is talking with my own voice ani anipistundi, but it's not. Someone else would be giving the voice anamata. So that is what dubbing is all about. And ante who has some interest, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎవరిని కనుక్కోవాలి, ఎవరితో మాట్లాడాలి, హూ ఇస్ ద రైట్ పర్సన్ టు గైడర్స్. లేకపోతే ఇప్పుడు డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా చాలా మంది ఉంటారు బట్ దే డోంట్ నో వేర్ టు గో, హూమ్ టు అప్రోచ్, వాట్ దే నీడ్ టు డూ అండ్ థింగ్స్ లైక్ దట్. సో గెటింగ్ ఇన్ టు దట్ పాయింట్, so I would suggest that people who have interest on dubbing, they could always reach out to the dubbing studios. So dubbing studios manaki ippudu all over city, Hyderabad lo, all over the India unnai dubbing institutes, dubbing studios or recording studios. So all that you need to do is a simple idi tip anukochu leda and not a tip but very very important information anukochu. So you can always approach Just Dial. Just Dial is the one quick dial number. I'm sure everybody is aware of it. So Just Dial ki call chesi
I will mention the Just Dial number in the description box. I'm sure most of you guys would know it, but ఎవరైతే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు ఫర్ షూర్. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ డైల్ ఇన్ఫర్మేషన్ నంబర్ నేను మెన్షన్ చేస్తాను. ఆ నంబర్కి కాల్ చేసి మీరు ఏ లొకాలిటీలో అయితే ఉన్నారో నియర్ బై డబ్బింగ్ స్టూడియో నంబర్స్ ఇవ్వమని చెప్పండి. సో దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. దే విల్ ఫార్వర్డ్ యూ ద మెసేజ్. దే విల్ ఫార్వర్డ్ యూ ద నంబర్ త్రూ మెసేజ్ ఆర్ త్రూ వాట్సాప్. సో ఆ నంబర్స్ మీరు తీసుకొని వాళ్ళకి ఆ స్టూడియోస్కి కాల్ చేయండి, అడ్రస్ కనుక్కోండి అండ్ టెల్ దెమ్ దట్ నాకు డబ్బింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఐ వాంటెడ్ టు డూ అ వాయిస్ టెస్ట్. నా డబ్బింగ్ అనే దానికి వాయిస్ టెస్ట్ ఇస్ మోర్ అసలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, లేదా నాట్ ఎమర్జెన్సీ బట్ ఎవరికైనా ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, లేదా శాంపుల్ అంటే బ్లడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్కి సంబంధించిందంటే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని అది ఎలా ఏంటి అని చూస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను, ఐ విల్ ట్రై టు రిలేట్ ఇట్ లేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ వాంటెడ్ టు ట్రై అవుట్ సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్, సో బ్యూటీ ప్రోడక్ట్స్కి ముందుగానే వాళ్ళు కొన్ని శాంపిల్స్ ఇస్తారు మనకి, ట్రై చేయండి, ఇక్కడ రాసుకోండి చూడండి, అండ్ ఇఫ్ ఆ ప్రోడక్ట్ మనకి సూట్ అవుతూ ఉంటే దెన్ వీ విల్ గో ఫర్ ఇట్, బై ఇట్ అండ్ దెన్ యూజ్ ఇట్ కంప్లీట్లీ అని. సో ఇన్ ద సేమ్ వే డబ్బింగ్ ఆల్సో వాంటెడ్ అ మేజర్ థింగ్ విచ్ ఇస్ వాయిస్ టెస్ట్. సో వాయిస్ టెస్ట్ ఇచ్చినప్పుడు దే విల్ కలెక్ట్ ద శాంపుల్ వాయిసెస్ అనమాట. ఇప్పుడు నా వాయిస్ ఒకలాగా ఉంటుంది, మా కొలీగ్ వాయిస్ ఒకలాగా ఉంటుంది, మా ఫ్రెండ్ వాయిస్ ఒకలాగా ఉంటుంది. సో ఒక్కొక్కరిది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ వాయిస్ వోకల్ కార్డ్స్ ఉంటాయి. సో అలా ఏం చేస్తానంటే మీరు డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత వాయిస్ శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర చాలా మంది కంటెంట్స్ తీసుకొని వస్తారు. షార్ట్ ఫిల్మ్ కంటెంట్స్ కానివ్వండి, యాడ్ ఫిల్మ్స్ కానివ్వండి, కార్పొరేట్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే సమ్ e-learning మాడ్యూల్స్ కానివ్వండి. సో వెన్ దీస్ ఆల్ క్లయింట్స్ అప్రోచ్ ద స్టూడియో పీపుల్ సేయింగ్ దట్ దిస్ ఇస్ వాట్ ద కంటెంట్ ఇస్ అండ్ వీ వాంటెడ్ సటిల్ వాయిస్, లేదా ఒక సన్నగా మాట్లాడే చిన్నపిల్ల వాయిస్, లేదా కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం చాలా హుందాగా మాట్లాడే వాయిస్, సో అలాంటివి కావాలి అని క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అప్పుడు ఈ స్టూడియో వాళ్ళు మనం ఇచ్చిన శాంపిల్స్ దే విల్ మేక్ ద క్లయింట్ టు లిసన్. సో ఇఫ్ సపోజ్ ద క్లయింట్ సెడ్ దట్ ఓకే ఈ వాయిస్ చాలా బాగుంటుందండి ఈ క్యారెక్టర్ కి, వీ వాంటెడ్ దిస్ గర్ల్ టు కమ్ అండ్ డబ్ ఫర్ దిస్ వాయిస్, ఈ కంటెంట్ కి ఈ వాయిస్ కావాలి అంటే దెన్ ద స్టూడియో పీపుల్ విల్ కాల్ యూ అండ్ వాళ్ళు చెప్తారనమాట, మేడం ఇలా మీ వాయిస్ సెలెక్ట్ అయింది, సో ప్లీజ్ కమ్ ఓవర్, వచ్చి మీరు కంటెంట్ చెప్తే సరిపోతుంది. సో అమౌంట్ విల్ బి, మనం అమౌంట్స్ అండ్ ఆల్ ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ డబ్బింగ్ సెషన్ వీడియో బికాస్ ఇట్ విల్ బి లైక్ టూ లెంత్. బట్ ఇందులో నేను జస్ట్ ఇనీషియల్ గా వాట్ యూ నీడ్ టు డూ అన్నది నేను చెప్తున్నాను. వన్స్ ద వాయిస్ ఇస్ సెలెక్టెడ్ దే విల్ గివ్ యూ అ కాల్ అన్నమాట. సో ఇదంతా జరగడానికి ఇట్స్ అ ప్రాసెస్. అంటే ఓవర్ నైట్ లో ఏది జరిగిపోదు, ఓవర్ నైట్ లో వీ డోంట్ గెట్ ది ఆపర్చునిటీస్ జస్ట్ లైక్ దాట్. కొంచెం టైం పడుతుంది, బట్ ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు పుట్ ఇన్ ఆర్ 100% ఎఫర్ట్స్ అండ్ దెన్ లీవ్ ద రిజల్ట్ టు ద గాడ్. ప్రాబబ్లీ యూ మైట్ గెట్ సమ్ గుడ్ ఆపర్చునిటీస్. సో నాకు ఇనీషియల్ గా ఎప్పుడైతే నేను డబ్బింగ్ లో ఇంట్రెస్ట్ అని నేను అనుకున్నానో, ఫస్ట్ నేను కూడా అంతే చేశాను, అన్ని స్టూడియోస్ కి వెళ్ళి వాయిస్ టెస్ట్ ఇచ్చేదాన్ని అనమాట. సో నాకు మైండ్ లో ఏముండేదంటే ఓకే వాయిస్ సెలెక్ట్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ సమ్ శాంపిల్స్. సో ఎప్పటికైనా వాళ్ళది ఎవరికైతే వాయిస్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వినిపిస్తారు. వినిపించినప్పుడు ఏదో ఒక టైంలో దే విల్ కమ్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ దే సే మ్యామ్ మీ వాయిస్ సెలెక్ట్ అయింది, సో ప్లీజ్ కమ్ ఓవర్. సో ఆపర్చునిటీ యూ నెవర్ నో when it would knock your door. సో అందుకనేసి మనమైతే మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి నేను అన్ని స్టూడియోస్కి వెళ్ళి వాయిస్ టెస్ట్లు ఇచ్చేసి వచ్చేదాన్ని. ఆ తర్వాత దెన్ స్లోలీ పీపుల్ స్టార్టెడ్ అప్రోచింగ్ మీ అండ్ దే స్టార్టెడ్ లైకింగ్ మై వాయిస్ అండ్ అలా వర్డ్ టు మౌత్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతూ పోయింది. సో అలా నేను కూడా కాంటాక్ట్స్ పెంచుకుంటూ వచ్చాను. లాట్ ఆఫ్ PR గెట్స్ ఇన్ టు ది పిక్చర్. సో అలా చేస్తూ ప్రస్తుతానికి ఒక 3 years కి ఎంతో కొంత ఒక మార్క్ చేశానని అనుకుంటున్నాను. ఐ ఫీల్ దట్ ఐ లెఫ్ట్ అ మార్క్
somewhere in the film industry today. So I'm really proud of it. And so అందుకే నేను అనుకున్నాను, అంటే what I felt was because a lot of people approached me that ma'am, we also wanted to come and see your dubbing. Asalu, we are more excited to talk to the dubbing people who gives the voices to the characters in the movies. We did not know that someone else will come and tell the character, and someone else will come and tell the voice ani. So వాళ్ళకి అంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, I can also share some information so that it would be helpful for these kind of people who are really interested into it, because it's a passion. So అంటే passion అనేటప్పటికీ ఎవరికి అనిపించదు అరే, బికాజ్ ఇప్పుడు whenever people see my videos and interviews and all, they say like wow. సో అప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాయిస్ వింటున్నప్పుడు, ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు. లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ వాయిస్ ఇస్ రియలీ గుడ్. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ డబ్బింగ్. సో మెల్లమెల్లగా అంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మీరు కూడా చెప్తారు డబ్బింగ్ అని తెలుస్తూ ఉంటుంది. సో అలా యూ గెట్ టు నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇనీషియల్గా అయితే జస్ట్ డైల్ కి కాల్ చేయండి, నియర్ బై స్టూడియోస్ కి వెళ్ళి వాయిస్ టెస్ట్లు ఇవ్వండి. ఫస్ట్ వాయిస్ టెస్ట్లు ఇచ్చిన తర్వాత దే విల్ స్లోలీ స్టార్ట్ అప్రోచింగ్ యూ, అండ్ దెన్ ఐ విల్ లెట్ యూ నో వాట్ వుడ్ హ్యాపెన్ నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ టైమర్ పెట్టుకున్నట్టు అది ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ సోది చెప్తే యూ విల్ ఫీల్ లైక్ బోర్డ్ అని వస్తుంది కాబట్టి సో నేను కొంచెం కట్ షార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. షేర్ అయితే ఖచ్చితంగా చేయండి, బికాజ్ పీపుల్ హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ద డబ్బింగ్, సో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అంటే అచ్చా ఓకే మనం డబ్బింగ్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం వాయిస్ టెస్ట్ ఇవ్వాలి అన్నది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఎవరెవరికి ఉన్న ఇంట్రెస్ట్లు వాళ్ళు అలా పెంచుకుంటూ వెళ్తే వెన్ దే గెట్ సక్సీడెడ్ ఇన్ దేర్ ప్యాషన్, అసలు దానికి ఇంకా మనము దానికి తిరుగే ఉండదు, అండ్ దట్ గివ్స్ ద ఇమ్మెన్స్ హ్యాపీనెస్ విత్ ఇన్ అస్. సో అదనమాట. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి అని మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మీ. ఎందుకంటే నేను క్లాసికల్ సింగింగ్ వీడియోస్ పెట్టినప్పుడు నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్స్ వెన్ లైక్ ఇట్స్ బీన్ 10 days నేను వీడియో చేయకపోతే లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ బ్యాక్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ లైక్ ఎందుకు ఏమైంది అని అంతగా అడగలేదు, బట్ అట్లీస్ట్ పీపుల్ షో దట్ కన్సర్న్. అంటే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ కంటెంట్, వెన్ ఈస్ యువర్ నెక్స్ట్ వీడియో అని అడిగినప్పుడు నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. లైక్ ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అనమాట. ఓకే, స్టిల్ we get into this thing wherein people would see us అంటే చూస్తున్నారు, they wanted our next update, when are we going to do అనేసి. that's really nice. So thank you so much for supporting me. Keep supporting like this and I would come up with lot of informative videos. ఇంకా next నాకు చాలా interview videos చేయబోతున్నాను which is useful for lot of people. So అది నాకు మీరందరూ సపోర్ట్ చేయాలి ఫర్ షూర్. ఎంతో కొంత వీ వాక్ టువర్డ్స్ ది అవేర్నెస్, సో దట్ ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు అందులో సక్సీడ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ విల్ ఎండ్ దిస్ వీడియో హియర్ అండ్ యూ ఆల్ గైస్ కెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్ అహెడ్. బై బాయ్.